అనర్హులకు తెల్ల రేషన్ కార్డులను తొలగించాలి. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని అయ్యవారిపల్లి గ్రామం ఎస్సీ కాలనీ నందు కొందరు ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ పొంది ప్రభుత్వ పింఛన్ 30,000 నుండి 60,000 వరకు పొందుతూ ప్రభుత్వం వారిని మోసం చేస్తూ తెల్ల రేషన్ కార్డు పొంది ప్రభుత్వ పథకాలు పొందుట చాలా దుర్మార్గపు చర్య. అలాగే కొంతకాలం నుండి ప్రభుత్వాన్ని మోసం చేసే వారిపై తగు కఠిన చర్యలు తీసుకొని వారి తెల్ల రేషన్ కార్డులను రద్దు చేసి నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయగలరని ఆశిస్తున్నామని ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్తుడు బొగ్గవరపు రత్నం తహసీల్దార్కు అర్జీలు అందజేశారు. సీతారామపురం మండలం తహసీల్దార్ను మాట్లాడుతున్నాను. సీతారామపురం మండలంలో కొందరు అనర్హులు పెన్షన్ పొందుతున్నట్టు మా దృష్టికి వచ్చినది. దాన్ని విచారణ చేసి వాళ్ళని తొలగించే విధంగా చర్యలు తీసుకుంటాము. సీతారామపురం మండలం అయ్యవారిపల్లి ఎస్సీ కాలనీలోని మోసపూరితమైన రేషన్ కార్డులు పొంది ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఒక్కొక్కరు 40,000-50,000 రూపాయల పెన్షన్ తీసుకుంటూ గత 5 సంవత్సరాల నుంచి తెల్ల రేషన్ కార్డు పొంది ఆ తెల్ల రేషన్ కార్డు వలన ప్రభుత్వ పథకాలు పొంది నిజమైనటువంటి నిరుపేదలకు రేషన్ కార్డు లేకుండా ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకొని ఈ రేషన్ కార్డు తీసుకున్న వాటిపై క్రిమినల్ యాక్షన్ తీసుకొని నిరుపేదలకు న్యాయం చేసి వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇవ్వమని కోరుతున్నాం మేము.